టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే శిల్పారావి స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం సభ భారీగా విజయవంతమైంది. 42 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా జనాలు సాయంత్రం వరకు ఉండి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ నాయకులు సభ అట్టర్ ఫ్లాప్ గ్రాఫిక్స్లు అని మాట్లాడడం దారుణమన్నారు. లైవ్లో గ్రాఫిక్స్లు ఎలా చేస్తారు? లేని జనాలని ఉన్నట్లు చూపించడం చంద్రబాబు వ్యాచ్కి సాధ్యమని ఆగ్రహం చెందారు. రాజ్ సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి సభను జనాలు ఎంతమంది వచ్చారనేది ప్రశ్నించారు. జగన్ ఏ సభ పెట్టినా ఏ యాత్ర చేసినా భారీ సక్సెస్ అయిందని చెప్పారు. రోడ్డు వెడల్పు ఫరూక్ ఆస్తులు ఉచితంగా ఇవ్వలేదు. 1.42 కోట్లు తీసుకొని స్థలం ఇచ్చారు. రాజ్ థియేటర్ను తీసుకొని ధరకంతే రోడ్డు వైండింగ్లో పోయిన స్థలానికి ఎక్కువ డబ్బులను అమ్ముకున్నారని అన్నారు. 25 కోట్ల రూపాయలు రోడ్డు వైండింగ్లో స్థలం పోయిన ప్రజలకు డబ్బులు మేము ఇచ్చామన్నారు. టీడీపీ హయాంలో నంద్యాలలో ఉన్న మూతపడ్డాయో చెప్పాలన్నారు. చంద్రబాబు వస్తే వర్షాలు రావని అందరికీ తెలుసన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తామంటున్నారు, కానీ బీజేపీ వాళ్ళకి ఎందుకు దూరం పెడుతున్నారో చెప్పాలన్నారు. మాకు మీలాగే అప్పుడు స్థలాలు లేవు, ఉంటే ఇచ్చేవాళ్ళమన్నారు. కరోనా సమయంలో ఫరూక్ కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడున్నారు? ఒకరు కూడా బయటకు రాలేదన్నారు. కరోనా సమయంలో సేవా సంస్థలు, వైసీపీ నాయకులు ప్రజలను సేవ చేశారని గుర్తు చేశారు. పేదలకు స్థలాలు ఇవ్వకుండా ఫరూక్ కేసులు వేశారు. శిల్ప సహకార్ కోసం ఏ భూములు లాక్కోలేదన్నారు. 2010 వరకు నియోజకవర్గంగా ఉన్న మార్కెట్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు? మేము లీజుకు తీసుకొని మార్కెట్ని డెవలప్మెంట్ చేసి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మేము ఎక్కడైనా అహంకారంగా వ్యవహరించి ఉంటే ప్రజలు మాకు ఎందుకు పట్టం కడతారు? మేము ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారని అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు క్యాష్ రూపంలో ఇవ్వడం మానేసాయి. ఎన్నిసార్లు చేసినా సరే, ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే టీడీఆర్ రూపంలోనే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది. దానికి పూర్తిగా భిన్నంగా, ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టాలి కాబట్టి వారికి ఆ రోజు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాదాపు 1,42,02,990 రూపాయలు ఆ రోజు రాజ్ థియేటర్లోని వాళ్ళ స్థలం ఏదైతే కోల్పోయినారో ఆ స్థలానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి రాజ్ థియేటర్ అంతకంటే తక్కువకే ఫరూక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన, ఎందుకంటే ఆ రోజు చాలా మందికి కూడా వాళ్ళు అమ్మనీకి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని దీనికంటే తక్కువ ఉందనే మనకు తెలుస్తుంది. అంటే ఈ రోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా ఫారూక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే. సో నేనే దానికి గురించి తప్పుగా అనడం, ఎందుకంటే వారి ఆ స్థలం కొనుక్కోవడము దాంట్లో మిగలడంలో తప్పు లేదు. కానీ మేమేదో ఫ్రీగా ఇచ్చామంటే లేదు సార్, మీరు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకా విచిత్రం ఏంటంటే దానికి ముందు వీరి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు. పక్కనున్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ ఎజిటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిడర్ చేశారు. కానీ ఇంకా చాలా మందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల. తర్వాత మేము వెళ్ళేసి దాదాపు 25 కోట్ల రూపాయలని ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలా మీటింగ్లకు వచ్చారు. సో మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవాలనుకుంటే మాకు కూడా అంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, గ్రౌండ్లలో మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి, గ్రౌండ్లో మీటింగ్లకి పర్మిషన్లు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నార్మల్గానే రోడ్లు నింపడం చాలా సులువు అని చెప్పేసి ఉద్దేశంతో పెడుతున్నారు. ఆ రోడ్లను కూడా సరిగ్గా నింపుకోలేకపోతున్నారు. సో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. ఆ విశ్వాసం కోల్పోయింది కనుకనే ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి, కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది. ఇదే కాకుండా మళ్ళీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం, లేకపోతే సిపిఐ సిపిఎం వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో, ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో, ప్రజలు ఎంత మెచ్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో రానున్న ఎన్నికల్లో 100% వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. అండ్ నంద్యాలలో కూడా 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. మంచి భారీ మెజార్టీ తోటి మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ జెండాని నంద్యాలలో ఎగిరేస్తాం.